అందరికీ హరే కృష్ణ. మహాభారతం ఎపిసోడ్ 36 ముందు భాగంలో అర్జునుడు ప్రతిస్మృతి అనే విద్యను పొందటం, ద్రౌపది దగ్గర దీవెనలు పొంది అస్త్రశస్త్రాల కోసం ఇంద్రుడి కోసమై తపస్సు చేయడానికి బయలుదేరటం వంటి విషయాలు చెప్పుకున్నాం. ఆ తర్వాత ఏమైంది, అర్జునుడు ఎదుర్కొన్న పరీక్షలు, యుద్ధాలు ఎటువంటివి అనే అద్భుతమైన ఘట్టాలు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. వీడియో మొదలవక ముందు అందరూ ఒకసారి హరే కృష్ణ అని కామెంట్ చేయండి. ఆ కామెంట్స్ ద్వారా ఎక్కువ మంది ఈ వీడియోని చూడగలుగుతారు. ఆ ఉత్సాహంతో నేను మరెన్నో పురాణాలు, మహాభారత కథలు అందించగలుగుతాను. ఇక వీడియోలోకి వెళితే అర్జునుడు ఇంద్రకీల పర్వతానికి చేరాడు. అక్కడే ఓ బండరాయి మీద కూర్చొని తపస్సు చేయసాగాడు. అప్పుడే ఓ ముసలి బ్రాహ్మణుడు వచ్చి, ఎవరు నీవు? ధనస్సు పట్టి అమ్మల పొదను పెట్టుకొని కత్తి కవచము ధరించి తపస్సు చేస్తున్నట్టు నటిస్తున్నావా? ఇక్కడి నుండి వెళ్ళిపో, లేకపోతే నిన్ను శపిస్తాను అని గట్టిగా అన్నాడు. ఆ ముసలి బ్రాహ్మణుడు చాలా బలహీనముగా కనిపించాడు, కానీ కంఠం మాత్రం అద్భుతం. అప్పుడు అర్జునుడు సమాధానంగా, నేను అస్త్రశస్త్రాల కోసం తపస్సు చేస్తున్నాను. నాకు ధర్మమేమిటో తెలుసు. అస్త్రశస్త్రాల కోసం తపస్సు చేసేవాడు ఆయుధాలు చేతబట్టే సాధనకి దిగాలి అని ఎప్పుడో శుక్రాచార్యుడు చెప్పాడు. కాబట్టి నేను ఇక్కడే తపస్సు చేసుకుంటాను అని మొండిగా పలికాడు. అప్పుడు ఆ ముసలి బ్రాహ్మణుడు టక్కున ఇంద్రుడిగా మారిపోయాడు. అర్జున, నేను నీ ధైర్యాన్ని పరీక్షించాలనుకున్నాను. నీ ధైర్యానికి మెచ్చితిని. ఏం వరం కావాలో కోరుకో అని అన్నాడు. దానికి అర్జునుడు, ఇంద్రదేవా, కౌరవులని చీల్చి చెండాడడానికి భయంకరమైన అస్త్రాలు నాకు కావాలి అని అడిగాడు. దానికి ఇంద్రుడు సమాధానంగా, అర్జున, గొప్ప గొప్ప అస్త్రాలన్నీ నీవు ఇంతకు ముందే నేర్చి ఉన్నావు. ఇంకా నీ ఒక్కడివే ప్రపంచమంతా నాశనం చేయగలిగే అస్త్రాలు నేను ఇవ్వలేను. అటువంటి అస్త్రములు ఆ పరమేశ్వరుడే ఇవ్వగలడు. కాబట్టి నీవు శివుడిని పూజించి హిమాలయ పర్వతానికి వెళ్ళి తపస్సు చేయు అని అన్నాడు. దాంతో అర్జునుడు ఇంద్రుడిని నమస్కరించి ఉమామహేశ్వరులను పూజించి హిమాలయ పర్వతానికి చేరాడు. రెండు చేతులు పైకెత్తి నమస్కరిస్తూ మర్రి చెట్టు కింద నిలబడ్డాడు. ఎడమకాలు యొక్క బొటనవేలు మాత్రమే నేలకి ఆని ఉన్నది. కుడికాలుని ఎడమకాలు యొక్క మోకాలుకు తాకించి కఠోర తపస్సు చేయసాగాడు. ఆ మర్రి చెట్టు నుండి పళ్ళు, ఆకులు తన భుజాల మీద, చేతుల మీద పడితే వాటినే ఆహారముగా తీసుకునేవాడు. తన భుజాల మీద ఆకులు ఏవి పడకపోతే అసలు ఏమీ తినేవాడు కాదు. అది కూడా 3 రాత్రులకి ఒకసారి మాత్రమే ఆ పళ్ళు, ఆకులు తినేవాడు. అసలు చెట్ల నుండి ఆకులు ఎప్పుడు పడతాయో, ఆ పడే వాటిల్లో కూడా అర్జునుడి భుజం మీద ఎన్ని పడతాయో, అందులోనూ అర్జునుడు కేవలం 3 రాత్రులకి ఒకసారే తినగలడు. ఈ లెక్కన అర్జునుడికి అసలు తిండే ఉండదు. అయినా గాని ఓ నెల దాకా కఠోర తపస్సు చేశాడు అర్జునుడు. అలా నెల గడవగానే పళ్ళు కూడా మానేసి కేవలం ఆకులనే స్వీకరించాడు. మరో నెల గడిచింది. ఆకులు కూడా మానేసి నీళ్లు తప్ప ఏమీ స్వీకరించకుండా 6 కాలములు లింగ పూజ చేశాడు. ఒక రోజులో 6 కాలములు లింగ పూజ చేశాడంటే దాని అర్థం అర్జునుడు కేవలం 3 గంటలే నిద్రపోయేవాడు. వాయువుని కూడా తక్కువగా పీల్చేవాడు. ఓం నమః శివాయ అని జపిస్తూ మందాకిని జలంతో లింగాభిషేకం చేస్తూ కేవలం ఆ అభిషేకం నీటినే తీర్థం కింద స్వీకరిస్తూ కాలం గడిపాడు. అలా మళ్ళీ నెల గడిచింది. నీరు కూడా మానేసి అభిషేకాలు, పూజలు ఆపేసి కఠోర తపస్సు చేశాడు. రాత్రిపూట తన చెయ్యి మీద రాలే పువ్వులని శివుడి మీద వేసేవాడు. ఆ కఠోర తపస్సుకి అర్జునుడి శరీరం నుండి అగ్నిజ్వాలలు పుట్టాయి. శిరస్సు నుండి అగ్నిజ్వాలలు బగబగా మండిపోయాయి. ఆకాశము దాకా వాటి పొగ చేరి కటిక చీకటిని సృష్టించింది. అక్కడున్న వారంతా కళ్ళు కనపడక గుడ్డివారయ్యారు. అక్కడే తపస్సు చేస్తున్న మరికొందరు ఋషులు అర్జునుడి తపస్సుకు భయపడి పరమశివుడి దగ్గరకు పరుగులు తీశారు. శివుడు చిరునవ్వు నవ్వుతూ ఏమీ తెలియనట్లుగా, ఆహా, ఇంతమంది ఋషులు నా దగ్గరకు వచ్చారేమి అని అన్నాడు. పరమేశ్వర, రక్షించు. మహానుభావుడు పాండు కుమారుడు అర్జునుడు మీకోసమై కఠోర తపస్సు చేస్తున్నాడు. ఆయన నుండి అగ్నిజ్వాలలు పుట్టి చుట్టుపక్కన ఉన్న వారిని కాల్చివేశాయి. పొగలు ఆకాశము దాకా చేరి చీకటిని సృష్టించాయి. అతడి తపస్సు ఇలానే కొనసాగితే ఈ భూమంతా బూడిదవుతుంది. పాతాళం, స్వర్గం వంటి లోకాలు కూడా మెల్లిగా నశించిపోతాయి. మీరు తొందరగా వెళ్లి ఆయనను అనుగ్రహించండి అని వేడుకున్నారు ఆ ఋషులు. దానికి పరమశివుడు చిరునవ్వు నవ్వుతూ, అర్జునుడు నారాయణ స్వరూపుడైన నరుడు. అతడు కాక మరెవ్వడు ఇంత కఠోరముగా తపస్సు చెయ్యలేడు. అందులోనూ ప్రతిస్మృతి అనే విద్యను పొందటం వల్ల ఎంతటి సాధన అయినా చెయ్యగలడు అని చెప్పి పార్వతీదేవి వైపు మరలి, దేవి, ఇక వెళదామా అని అన్నాడు. సరేనండి
అంటూ పార్వతీదేవి సమాధానమిచ్చింది. దాంతో పరమేశ్వరుడు టక్కున ఒక కిరాతక వేషాన్ని ధరించాడు. బంగారపు రంగుతో పొడవైన శరీరముతో ఓంకారాన్ని ధనస్సుగా మార్చి బ్రహ్మ యొక్క ఆత్మని విషము కలిగిన బాణముగా మార్చి జటాజూటాలన్నీ కూడా కిరాతకుల జుట్టులా మార్చేసుకున్నాడు. చంద్రుడిని తలపాగగా పెట్టుకున్నాడు. గంగాదేవిని ఈకల కింద మార్చుకొని తల చుట్టూ పెట్టుకున్నాడు. అంతటి పరమేశ్వరుడు ఎర్రగా మెరుస్తూ కిరాతకుల ప్రవర్తనతో నడిచాడు. పార్వతీదేవి కూడా కిరాతక స్త్రీ రూపం దాల్చింది. ఆవిడ మాత్రం నల్లగా కనబడింది. అలా ఉమామహేశ్వరులిద్దరూ జింక చర్మము కట్టుకొని విచిత్ర రూపంతో ప్రమద గణాలను సైతం కిరాతకులుగా మార్చుకొని నడిచారు. అసలు ఇన్ని నాటకాలు ఎందుకు అని అడిగితే అదే లీల. పరమేశ్వరుడు చేయని లీల అంటూ ఏముంటుంది? అందుకే అర్జునుడిని కలపక ముందే మూకాసురుడితో చర్చ చేశాడు. ఈ మూకాసురుడు శివుడి భక్తుడు. శివుడు పలుకుతూ, మూకాసురా, నీవు ఒక అడవి పంది రూపం దాల్చి అర్జునుడి వద్దకు వెళ్ళు. నేను అర్జునుడిని పరీక్షిస్తాను. ఈ పరీక్షలో నేను అర్జునుడు నిన్ను బాణలతో కొడతాము. తర్వాత నీ గాయాలన్నీ నేను తొలగిస్తాను అని అన్నాడు. దానికి మూకాసురుడు సమాధానంగా, తండ్రి, నీవైనా కాస్త చూసుకొని కొడతావేమో, కానీ అర్జునుడికి నేనెవరో తెలియదు. అతడి బాణాల దెబ్బకి నేను కుప్పకూలిపోతాను అని భయంతో పలికాడు. దానికి ఈశ్వరుడు సమాధానంగా, ఏం జరిగినా సరే నేను నిన్ను రక్షిస్తాను అని ధైర్యమిస్తాడు. దాంతో మూకాసురుడు భయంకరమైన అడవి పందిలా మారిపోయాడు. టక్కున అర్జునుడు తపస్సు చేస్తున్న చోటుకి వెళ్లి ఆశ్రమమంతా ధ్వంసం చేస్తూ చెట్లు రాళ్లు పీకి పారేస్తూ ఆ అడవి పంది ప్రళయకాలము వంటి వాతావరణాన్ని సృష్టించింది. దాంతో తపస్సులో ఉన్న అర్జునుడు కళ్ళు తెరిచి ఏమిటా అని చూశాడు. ఆ అడవి పంది చేస్తున్న విధ్వంసాన్ని చూసి టక్కున గాంధీవం చేతబట్టాడు. అర్ధచంద్ర ఆకారపు బాణాన్ని తీసి ఆ అడవి పంది వైపు గురిపెట్టాడు. అప్పుడే కిరాతక రూపంలో ఉన్న పరమేశ్వరుడు అక్కడికి చేరి, ఆగు, అది నా పంది అని అన్నాడు. అయినా సరే అర్జునుడు అతడి మాటలు పట్టించుకోకుండా తన బాణాన్ని పంది వైపుగా విడిచిపెట్టాడు. అప్పుడే పరమేశ్వరుడు తన ఓంకార ధనుసుకి బాణం ఎక్కుబెట్టి వదిలాడు. అలా ఆ రెండు బాణాలు వెళ్లి ఆ పందికి గుచ్చుకున్నాయి. సాధారణంగా అర్జునుడే మరో ఎత్తు. అలాంటిది పరమేశ్వరుడి బాణం తోడవటంతో ఆ పంది యొక్క డొక్క చీలిపోయింది. దిక్కులు దద్దరిల్లిపోయేలా కిర్రుమని అరిచింది. దేవతలు దానవులు కలిసి మందార పర్వతాన్ని చిలికినప్పుడు గిర్రు గిర్రుమని ఆ పర్వతము తిరిగింది. అలా నరుడు హరుడు కలిసి వదిలిన బాణాలకి మందర పర్వతము వలె గిర్రున తిరుగుతూ పెద్ద శబ్దముతో బోర్ల పడింది ఆ పంది. దెబ్బకి రక్తం కక్కుతూ కుప్పకూలిపోయింది. అప్పుడు పరమేశ్వరుడు ఆ పంది వైపు ప్రేమగా చూశాడు. టక్కున పంది మాయమయ్యి గాయాలు పోయి పారిపోయింది. జరిగినదంతా చూసిన అర్జునుడు తెల్లబోయాడు. అప్పుడు శివుడు ఓంకార ధనుస్సుని నేలకేసి నొక్కి కుడి చెయ్యి వేసి వయ్యారముగా నిలబడ్డాడు. ఓరి మూర్ఖుడా, అది నా పంది అని చెబుతుండగా కూడా నీవు బాణం వేస్తావా? నా భార్య పర్వతపుత్రి ఈ పందిని కొట్టమని నన్ను కోరింది. ఏదో నా పరాక్రమం చూడాలని ఆశించింది. అలాంటిది నీవు నా పందిని కొట్టి నాకు నా భార్యకి మధ్య తగాదా పెడతావా? పొడవైన ధనస్సు పట్టి తపస్సు చేస్తున్న వాడిలా నాటకమాడతావా? ఏది నా పంది? ఏ మాయ చేసి దానిని పోగొట్టావు? నీవు దుర్మార్గుడవి అని అన్నాడు పరమేశ్వరుడు. అయితే పర్వతపుత్రి అనగా కిరాతక స్త్రీ అనే అర్థం వస్తుంది. అలాగే పార్వతీదేవి అనే అర్థం కూడా వస్తుంది. నా పక్కనున్నది సాక్షాత్తు పార్వతీదేవి అని చెప్పకనే చెప్పాడు పరమేశ్వరుడు. అక్కడితో ఆగకుండా, ఓరి దుర్మార్గుడా, నీ వల్ల నా భార్య కోరిక తీరలేదు కాబట్టి ఇప్పుడే మరో పందెం కాస్తున్నాను. ఈ పందిని ఎలాగో దాచేశావు. ఇప్పుడు నేను నిన్ను యుద్ధంలో పడగొడతాను. ఏమోయ్ పర్వతపుత్రి, వీడికి 4 దెబ్బలేస్తే నీకు సంతోషమే కదా అన్నాడు. దానికి సమాధానంగా పర్వతపుత్రి అయిన పార్వతీదేవి, అవును, కానీ కొంచెం చూసి కొట్టండి నాదా అని పలికింది. అప్పుడు అర్జునుడు, వెళ్ళవయ్యా, నేను బోయవాళ్లతో యుద్ధం చెయ్యను అని అన్నాడు. దానికి శివుడు సమాధానంగా, ఎవడు బోయవాడో ఎవడు ధీరుడో ఇప్పుడే తెలుస్తుంది. బోయవాడని మా జాతిని చులకనగా చూడకు. ఏది నాతో తలబడి చూడు, సత్తా ఉంటే నన్ను మెప్పించు అని అన్నాడు. దానికి అర్జునుడు బుర్రగోక్కుంటూ, నేను ఇక్కడికి శివుడిని మెప్పించడానికి వచ్చాను. నీ జాతి ఏదైతేనేమి, వెళ్ళిపో అన్నాడు. కాని శివుడు ఊరుకోక, నీవు క్షత్రియుడవి, పైగా తపస్సు చేయడానికి కూడా ధనస్సు తోడు పెట్టుకుని వచ్చావు. ధనస్సు తోడైనప్పుడు యుద్ధం చెయ్యాల్సిందే. యుద్ధం చేశాక మళ్ళీ తపస్సు చేసుకో అని రెచ్చగొట్టాడు. దాంతో అర్జునుడు రెచ్చిపోయి యుద్ధం ఆరంభించాడు. అయితే ఈ యుద్ధాన్ని వర్ణించడానికి నా ఈ జన్మ సరిపోదు. కానీ నా
ఓపిక బట్టి వివరిస్తాను వినండి. అర్జునుడు గాంధీవం ఎక్కుబెట్టి బాణాలు కుప్పలు కుప్పలుగా విడిచాడు. రుద్రుడు కిరాతకుడి వేషంలో ఓంకార ధనుస్సు పట్టి తాను కూడా యుద్ధంలో విజృంభించాడు. దిక్కులు కదిలిపోయాయి. అడవంతా దద్దరిల్లిపోయింది. కానీ అర్జునుడి బాణాలు మెల్లిమెల్లిగా అయిపోతూ వచ్చాయి. నిజానికి అర్జునుడి దగ్గర ఎప్పుడూ బాణాలు అయిపోయేవి కాదు. అక్షయ తూనీరాల వల్ల ఎప్పటికప్పుడు బాణాలు వస్తూనే ఉండేవి. కానీ మొదటిసారిగా అతడి బాణాలు అయిపోతూ వచ్చాయి. అంతేకాక నేర్చిన మంత్రములు ఏవీ గుర్తుకు రాలేదు. అర్జునుడు తెల్లబోయి, ఏమిటిది? ఎన్నో యుద్ధాలు చూశాను, ఎప్పుడూ ఈ వింత జరగలేదు అని అనుకున్నాడు. అర్జునుడు వేసిన బాణాల సంగతి పక్కనెడితే శివుడు వదిలిన బాణాలు అర్జునుడి శరీరంలో లోతుగా దిగాయి. శివుడు నవ్వుతూ యుద్ధం చేస్తున్నాడు. కానీ అర్జునుడి శరీరంలో మాత్రం భయంకరమైన నొప్పి. ఇక చేసేదేమీ లేదనుకుంటూ వీడెవడో మామూలువాడు కాదని అర్జునుడు గ్రహించాడు. గాంధీవాన్ని శివుడి తల మీదకు విసిరాడు. దెబ్బకి శివుడి తల మీద ఉన్న గంగాదేవి ఇంకా చంద్రుడు పరుగులు తీసి దాక్కున్నారు. శివుడి మీదున్న పాములు పారిపోయాయి. ఇది ఒక విచిత్రం. ఇంతకు ముందెవరు శివుడి ముందు ఇంత గొప్పటి పరాక్రమాన్ని చూపించలేదు. అలా ఆ గాంధీవం శివుడి మీద పడుతుండగా టక్కున మాయమైపోయింది. అది చూసిన అర్జునుడికి బుర్ర పాడయ్యింది. ఏమిటి విచిత్రము అని అనుకున్నాడు. వెంటనే కత్తి తీసి శివుడి మీదకు దూసుకొచ్చాడు. టక్కున ఆ కత్తి కూడా మాయమైపోయింది. దాంతో అర్జునుడు వేరే దారి లేక మల్ల యుద్ధానికి దిగాడు. ఇద్దరు భీకరముగా యుద్ధం చేశారు. అర్జునుడు శివుడి మీద పిడికిళ్లతో తెగగుద్దాడు. అప్పుడు శివుడు అర్జునుడిని సునాయాసంగా ఎత్తి పక్కన పారేశాడు. ఆ దెబ్బకి అర్జునుడి శరీరం కదలలేకపోయింది. అలా సొమ్మసిల్లిపోయాడు ఆ కుంతీపుత్రుడు. అతి కష్టముతో పైకి లేచాడు. ఏమిటిది? నన్ను ఇంత తేలికగా ఎవడు విసరగలడు? ఎవడికి ఉంది ఈ సత్తా? సందేహం లేదు, ఆ శివకేశవులలో ఎవరో ఒకరు దిగి వస్తే తప్ప నన్ను ఇలా ఓడించలేరు. ఇతడు ఖచ్చితంగా పరమశివుడే అని అనుకున్నాడు. టక్కున ఆ కిరాతకుడు శివుడి రూపం ధరించాడు. అమ్మవారు కూడా కిరాతక స్త్రీ రూపం విడిచి పార్వతీదేవిగా దర్శనమిచ్చారు. అదొక అద్భుతమైన దృశ్యం. పరమేశ్వరుడు 5 తలలతో 10 భుజాలతో 3 నేత్రములతో త్రిశూలం చేతబట్టి కనిపించాడు. చంద్రుడు గంగాదేవి ఇద్దరు వారి వారి స్థానాలలోకి తిరిగి వచ్చారు. ప్రమద గణాలు శివుడి వెనక ప్రత్యక్షమయ్యారు. అలా శివుడి దర్శనంతో అర్జునుడి శక్తి తిరిగి వచ్చింది. అర్జునుడు సాష్టాంగ నమస్కారము చేసి శివుడిని కీర్తించాడు. తండ్రి, ఎంత మూర్ఖుడిని నేను! నీవు లేకపోతే నేనెంత! నీ చూపుతోనే లోకాలన్నిటినీ నాశనం చెయ్యగలవు. అటువంటిది దేనికి పనికిరాని నాతో నీవు యుద్ధం చేశావా? ఏదో నీ దయ కాకపోతే నీ ముందు నేను నిలబడగలనా అని శరణు కోరాడు. శివుడు చిరునవ్వు నవ్వుతూ, అర్జున, నీవు సామాన్య వీరుడవి కాదు. ఒకప్పుడు శ్రీమన్నారాయణుడు నరనారాయణుడిగా అవతరించాడు. నరుడివైన నీవు బ్రహ్మాది దేవతల వద్ద గాంధీవాన్ని పొందావు. గాంధీవం ధరించి రాక్షస సంహారము చేసి ఇంద్రుడిని స్వర్గానికి అధిపతి అయ్యేలా చేశావు. ఇంద్రుడికే అధిపతి చేసిన మహానుభావుడవి నీవు ఈ జన్మలో అర్జునుడివయ్యావు. ఈ గాంధీవము 65 ఏళ్లు నీ చేతుల్లో ఉంటుంది. నీవు శ్రీ మహావిష్ణువు యొక్క ధర్మస్థాపనకి సహాయము చేస్తావు. భవిష్యత్తులో పరమ పాపాత్ములని నీ పరాక్రమంతో చీల్చి చెండాడతావు. అందుకే నిన్ను బలపరచడానికే నేను ఈ యుద్ధం చేశాను. నాతో మల్ల యుద్ధం చేయడం వల్ల నా స్పర్శ నీకు తాకింది. నా స్పర్శ తాకిన వాడికి అకాల మరణము రాదు. యుద్ధ భూమిలో నీకు మరణం రానే రాదు. ఏ అస్త్రశస్త్రాలు కూడా నిన్ను ఏమీ చెయ్యలేవు. నీ అంతట నీవే శరీరం విడిచిపెడితే తప్ప నీకు మరణం రాదు. అలాగే నీకే వరము కావాలో కూడా చెప్పు అని అన్నాడు. దానికి అర్జునుడు సమాధానంగా, ఈశ్వర, నా పూర్వీకుల తపస్సు వల్ల, వ్యాసుడి సంకల్పం వల్ల, కృష్ణుడి దీవెన వల్ల నీవు నాకు దర్శనమిచ్చావు. లేకపోతే నీ శరీరాన్ని తాకి యుద్ధం చేసే భాగ్యం నాకెక్కడిది? నీకు తెలియనిది ఏమీ లేదు. అయినా గాని నీవడిగావు కాబట్టి చెబుతున్నాను. ప్రపంచాన్ని సైతం నాశనం చేయగలిగే పాశుపతాస్త్రము నాకు కావాలి అని అన్నాడు. దానికి శివుడు సమాధానంగా, అర్జున, గడిచిన కొన్ని యుగాలలో ఎవరూ ఈ పాశుపతాస్త్రాన్ని అడగలేదు. పరశురాముడి భక్తికి మెచ్చి అడగకుండానే ఆ విష్ణు స్వరూపునికి నా ఈ అస్త్రాన్ని ఇచ్చాను. అంతటి పరశురాముడు కూడా ఈ అస్త్రాన్ని ఇప్పటిదాకా ప్రయోగించలేదు. ఎవడు పడితే వాడి మీద ఈ అస్త్రము వేస్తే లోకాలు నాశనమవుతాయి. ఈ అస్త్రం ఉన్నవాడు లోకాలన్నిటినీ జయించగలడు. నేను, కృష్ణుడు ఇంకా పరశురాముడు వీళ్ళు తప్పిస్తే ఈ అస్త్రము గురించి ఎరిగినవాడు మరెవ్వడు ఈ లోకంలో లేడు. కానీ నీ తపస్సుకు మెచ్చి నేను నీకు ఈ అస్త్రాన్ని ఇస్తున్నాను అని పాశుపతాస్త్రాన్ని అర్జునుడికి ఇచ్చాడు
శివుడు అక్కడితో ఆగక, అర్జున, నీవు యుద్ధంలో బాణాలు వదిలినప్పుడు వాటి వెనకే ఎన్నో పవిత్ర శూలాలు బయలుదేరుతాయి, అవి శత్రువులని చీల్చి చెండాడతాయి అని వరమిచ్చి అదృశ్యమయ్యాడు శివుడు. అర్జునుడు తెగ ఆనందముతో పాశుపతాస్త్రాన్ని తిప్పుతూ చూడసాగాడు. ఆ అస్త్రం యొక్క వెలుతురుకి అగ్నిజ్వాలాలు పుట్టుకొచ్చాయి. చుట్టుపక్కల ఉన్న రాక్షస జాతి అంతా వణికిపోయింది. రాక్షసులు పరుగులు పెడుతూ ఆ అడవిని విడిచి వెళ్లిపోయారు. దేవతలు ఎంతో సంతోషించారు. అయితే ఆ తర్వాత జరిగిన మరెన్నో అద్భుతమైన మహాభారత సంఘటనలను వచ్చే ఎపిసోడ్ లో కవర్ చేద్దాం. సో మహాభారతం అండ్ భాగవతం సిరీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వాల్యూమ్స్ లింక్స్ అనేవి కామెంట్ సెక్షన్ లో పిన్ చేసి పెడతాం, తప్పక చూడండి. చివరిగా మరో వీడియోతో కలుద్దాం. జై శ్రీకృష్ణ.